హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. లాస్ట్ 1 month లో ఈ స్మాల్ క్యాప్ మోనోపోలీ స్టాక్ గురించి చాలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. అందులో కొన్ని గనక మనం అబ్జర్వ్ చేస్తే లైవ్ మింట్ లో వచ్చిన ఆర్టికల్లో డొమెస్టిక్ టైర్ సెక్టర్ అంటే ఇండియాలో టైర్ సెక్టర్ వాళ్ళు దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో జస్ట్ ఈ నెక్స్ట్ 3 years లోనే ఈ 20,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల మేజర్ బెనిఫిషియరీగా మనం నోసిల్ అనే కంపెనీని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ నోసిల్ కంపెనీకి షార్ట్ టర్మ్ టార్గెట్ 319 రూపీస్ దాకా లైవ్ మింట్ లో మనకి న్యూస్ ఆర్టికల్ కనపడుతూ ఉంది. అండ్ అలాగే బ్లూంబర్గ్ లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే నోసిల్ డొమెస్టిక్ వాల్యూమ్స్ గ్రో చేసుకుంటూ లాస్ట్ క్వార్టర్ మనకి మంచి రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పి న్యూస్ వచ్చింది. ఫ్యూ డేస్ బ్యాక్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కెమికల్ స్టాక్స్ బై లిస్ట్ లో నోసిల్ ని కూడా ఉంచింది. అండ్ ఫైనల్ గా మోతిలాల్ ఓస్వాల్ యొక్క అబ్జర్వేషన్ లో కూడా నోసిల్ స్టాక్ ని బై రికమెండేషన్ తో 306 రూపీస్ టార్గెట్ తో షార్ట్ టర్మ్ లో వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో యాజ్ ఆన్ డేట్ నోసిల్ కంపెనీ ఒక స్మాల్ క్యాప్ స్టాక్ గా దాదాపుగా దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,500 crores దాకా ఉంది. అండ్ యాజ్ ఆన్ డేట్ దీని యొక్క షేర్ ప్రైస్ 274 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ కనపడుతూ ఉంది. సో ఇలా మనకి డిఫరెంట్ న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అండ్ అలాగే నేను చేసిన రీసెర్చ్ ద్వారా ₹1,00,000 మోనోపోలీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నోసిల్ కూడా వన్ ఆఫ్ ది స్టాక్ అని చెప్పి నేను నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ వీడియోలో మనం స్పెషల్ గా ఓన్లీ నోసిల్ గురించే కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. అందుకని ఈ వీడియోలో మనం అసలు నోసిల్ యొక్క బిజినెస్ ఏంటి, ఎందుకు నోసిల్ ని మనం ఒక మోనోపోలీ బిజినెస్ గా చెప్తూ ఉన్నాం, అండ్ నోసిల్ యొక్క పాస్ట్ గ్రోత్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నోసిల్ యొక్క బిజినెస్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. యూజువల్ గా టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో మనకి కొన్ని కెమికల్స్ కావాల్సి ఉంటుంది. ఎందుకు అంటే జనరల్ గా ఏవైతే రబ్బర్ నేచురల్ రబ్బర్ ఉంటుందో దాని నుంచి లేదా సింథటిక్ రబ్బర్ నుంచి క్రాస్ లింక్డ్ పాలిమర్స్ క్రియేట్ చేయాలి, అంటే టైర్ లాంటి సబ్స్టెన్స్ ని క్రియేట్ చేయాలి అంటే రబ్బర్ ని వల్కనైజేషన్ అనే ప్రాసెస్ చేయడం ద్వారా నేచురల్ రబ్బర్ అనేది క్రాస్ లింక్డ్ పాలిమర్స్ గా మారుతుంది. సో నోసిల్ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ లేదా కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వల్కనైజేషన్ చేయడానికి అండ్ దాన్ని యాక్సిలరేట్ చేయడానికి అంటే ఆ ప్రాసెస్ ని ఇంకొంచెం స్పీడప్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు. ఇంకొంచెం లాజికల్ గా మనం మాట్లాడుకుంటే ఎప్పుడైతే మనకి టైర్ కి సరిపడే రబ్బర్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నామో అలాంటప్పుడు మనం హీట్ ప్రొడ్యూస్ చేసి దాన్ని మౌల్డ్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇలాంటి హీట్ ప్రాసెస్ లో నోసిల్ తయారు చేసే ప్రొడక్ట్స్ లేదా కెమికల్స్ ని కనుక యూస్ చేస్తే లో హీట్ లో కూడా ఈజీగా వల్కనైజేషన్ జరుగుతుంది అండ్ అలాగే ప్రాసెస్ కూడా స్పీడప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక రబ్బర్ లో గనక ఈ కెమికల్స్ యూస్ చేయడం ద్వారా ఆ రబ్బర్ యొక్క ఏజ్ అనేది పెరుగుతుంది అండ్ అలాగే నేచర్ లో ఉన్న ఆక్సిడెంట్స్ నుంచి వచ్చే ఇల్ఫుల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాపాడుతుంది. దీనివల్ల రబ్బర్ యొక్క ఏజ్ లేదా టైర్ యొక్క ఏజ్ పెరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నోసిల్ యొక్క కెమికల్స్ ప్రీ వల్కనైజేషన్ అండ్ పోస్ట్ వల్కనైజేషన్ లో యూస్ చేస్తూ ఉంటారు అండ్ మేజర్ గా థర్మల్ స్టెబిలిటీ కోసం ఈ కెమికల్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ చేయడం నోసిల్ దాదాపుగా 1961 ఇయర్ లో స్టార్ట్ చేసింది. అండ్ యాజ్ ఆన్ డేట్ దీనికి కేవలం 2 ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి, ఒకటి నవీ ముంబైలో అండ్ అలాగే రెండోది దహేజ్ లో. ఈ 2 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ నుంచే వీళ్ళు రకరకాల కెమికల్స్ రబ్బర్ కి సంబంధించినవి తయారు చేస్తూ ఉంటారు. అయితే ఆ కెమికల్స్ యొక్క యూసేజ్ మనకి డిఫరెంట్ సెక్టార్స్ లో ఉంటుంది. ఆ సెక్టార్స్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే టైర్స్ అండ్ ట్యూబ్స్, వెహికల్స్ యొక్క మోల్డెడ్ కాంపోనెంట్స్, లాటెక్స్, హోసెస్, గ్లౌస్ అండ్ అలాగే ఫుట్వేర్ లో మనం యూస్ చేస్తూ ఉంటాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ లేదా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది రబ్బర్ కి సంబంధించినదే. అందుకనే ఒకసారి మనం గ్లోబల్ రబ్బర్ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాని యొక్క గ్రోత్ పాత్ మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ గా ప్రపంచంలో ఎవ్రీ ఇయర్ గ్లోబల్ వైజ్ గా ఇలాగా రబ్బర్ యొక్క గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది. కోవిడ్ వల్ల ఒక డ్రాస్టిక్ హిట్ వచ్చినా దాని తర్వాత ఇమ్మీడియట్ గా రికవరీ అనేది మనకి 2021 లోనే వచ్చింది. బట్ యాక్చువల్ గా రబ్బర్ యొక్క గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా స్లోగానే కనపడుతుంది. ఎవ్రీ ఇయర్ 5 to 10% గ్రోత్ ఉంది. కానీ కొన్ని కీ ఫ్యాక్టర్స్ వల్ల నోసిల్ యొక్క బిజినెస్ అనేది చాలా ఫాస్ట్ గా పెరగడానికి ఛాన్స్ ఉంది. అందులో మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్ గా టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ రావడం అండ్ అలాగే ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెసెస్ లో చేంజెస్ రావడం వల్ల ఈ కంపెనీ యొక్క కెమికల్స్ కి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ నోసిల్ యొక్క కెమికల్స్ క్యాపబిలిటీస్ పెంచడం కోసం ఎప్పటికప్పుడు కంటిన్యూస్ R&D చేస్తూనే ఉంది. రబ్బర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వచ్చే పొల్యూషన్ ని తగ్గించడం కోసం ఎన్విరాన్మెంటల్
ఓవరాల్ వైజ్ గా బెస్ట్ సొల్యూషన్ కోసం నోసిల్ ఎప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉంటుంది. సో ఇలాంటి స్పెషలైజ్డ్ అప్లికేషన్స్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్ గా మనం నోసిల్ ని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ గ్రో అవుతూ అండ్ అలాగే లెవరేజెస్ గ్రో అవుతూ బిజినెస్ యొక్క స్కేల్ అనేది ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూనే ఉంది. అండ్ మార్కెట్ లో వన్ ఆఫ్ ది లీడర్ గా ఈ కంపెనీ అనేది దాని యొక్క పొజిషన్ ఎప్పుడు నిలబెట్టుకుంటూనే ఉంది. దానివల్లే ఈ స్టాక్ మోనోపోలీ అవ్వగలిగింది. అందుకనే ఇప్పుడు మనం అసలు నోసిల్ మోనోపోలీ ఎలా అయింది అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన రబ్బర్ యొక్క కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఓవరాల్ గా మొత్తం వరల్డ్లో కేవలం 2 మాత్రమే బిగ్ సైజ్ కంపెనీస్ ఉన్నాయి. అందులో ఒకటి నోసిల్ మనకి ఇండియాలో ఉంటే సన్షైన్ అనే కంపెనీ చైనాలో ఉంది. బట్ చైనాలో పొల్యూషన్ కన్సర్న్స్ పెరుగుతూ ఉండడం వల్ల టైర్ ప్రొడక్షన్ అనేది తగ్గించడం వల్ల సన్షైన్ కూడా దాని యొక్క ప్రొడక్ట్స్ తయారు చేయడం అనేది తగ్గించుకుంటూ ఉంది. అండ్ అలాగే ఇండియాలో కూడా యాంటీ డంపింగ్ డ్యూటీ పెట్టడం వల్ల టైర్స్ అనేవి మనకి ఇంపోర్ట్ చేసుకోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇండియాలోనే ఎక్కువగా తయారు చేయాలి. ఎప్పుడైతే మనం ఇండియాలో ఎక్కువగా మనం టైర్స్ని తయారు చేస్తూ ఉన్నామో అలాంటప్పుడు PX13 అనే కెమికల్ అనేది ఎక్కువగా కావాల్సి ఉంటుంది. సో ఇండియాలో PX13 తయారు చేసే కంపెనీస్లో మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ షేర్ లేదా అసలు కంప్లీట్ మార్కెట్ షేర్ మనం నోసిల్కే ఉందని చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్లో వచ్చే హ్యూజ్ డిమాండ్ని అబ్జర్వ్ చేస్తూ నోసిల్ కంపెనీ ఆల్రెడీ 450 crores ఆఫ్ మెగా క్యాపెక్స్ ప్లాన్ ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచే స్టెప్ బై స్టెప్ అమలు పరుస్తూ ఉంది. అండ్ దీని ద్వారా ఓవరాల్ ప్రొడక్షన్ కెపాసిటీ 73,000 మెట్రిక్ టన్స్ నుంచి 110,000 మెట్రిక్ టన్స్ కి పెంచుకునే ప్రాసెస్ లో నోసిల్ వర్క్ చేస్తూ ఉంది. అయితే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా, ఈ డెవలప్మెంట్ అంతా కూడా డెట్ లేకుండా ఈ కంపెనీ దానికి వచ్చే ప్రాఫిట్స్ నుంచే చేయగలుగుతుంది. సో ఓవరాల్గా ఈ నోసిల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అబ్జర్వ్ చేద్దాము. సో అందులో మొదటగా మనం ప్రోస్ చూస్తే చైనా +1 థీమ్, అంటే యాంటీ చైనా థీమ్ కానీ లేదా చైనాలో మనకి పొల్యూషన్ పెరుగుతూ ఉండడం వల్ల కొన్ని కెమికల్స్కి ఇండియాలో డిమాండ్ అనేది చాలా బాగా పెరిగింది. అలాంటి వాటిల్లో మనకి రబ్బర్ కెమికల్స్ ఒకటి. సో ఈ రబ్బర్ కెమికల్స్లో మనకి నోసిల్ అనేది మోనోపోలీ షేర్ లేదా ఓన్లీ షేర్ అవ్వడం వల్ల మనకి నోసిల్ యొక్క డిమాండ్ అనేది హ్యూజ్గా పెరుగుతూ ఉంది. అండ్ ఇందాక నేను చూపించిన న్యూస్ ఆర్టికల్లో 20,000 కోట్లు నెక్స్ట్ 3 ఇయర్స్లోనే టైర్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. కాబట్టి ఆబ్వియస్గా రబ్బర్ కెమికల్స్ని తయారు చేసే నోసిల్కి అందులో మెజారిటీ పోర్షన్ ఉంటుంది. అండ్ గ్లోబల్ గా రబ్బర్ కెమికల్స్ లో నోసిల్ కి 40% మార్కెట్ షేర్ ఉంది. అండ్ రకరకాల టైర్ సెక్టార్ కస్టమర్స్ తో లాంగ్ లాస్టింగ్ కస్టమర్ రిలేషన్షిప్ తో నోసిల్ కంటిన్యూస్ గా గ్రో అవుతూ ఉంది. అండ్ నోసిల్ యొక్క కస్టమర్ బేస్ మనం అబ్జర్వ్ చేస్తే అపోలో, MRF, JK, సియట్, ఫియట్ ఇలా మనకి తెలిసిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని టైర్ కంపెనీస్ కూడా నోసిల్ యొక్క రబ్బర్ కెమికల్స్ ని యూజ్ చేస్తూనే ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ గా కూడా కొన్ని కంపెనీస్ రబ్బర్ కెమికల్స్ ని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉన్నాయి. అండ్ ఫైనల్ గా ఇలాంటి రబ్బర్ కెమికల్స్ ని యూజ్ చేయడం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ అలాగే ఇంకా ఫర్దర్గా టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వస్తుంటే రబ్బర్ నుంచి వచ్చే పొల్యూషన్ని తగ్గించడానికి కొంచెం ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల నోసిల్ యొక్క రబ్బర్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్గా వాటికి ఫ్యూచర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ తక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నోసిల్లో ఉన్న ప్రోస్ చూసారు కదా, ఇప్పుడు మనం కాన్స్ ని అబ్జర్వ్ చేద్దాం. రబ్బర్ కెమికల్స్ తయారు చేయాలి అన్నప్పుడు ఎప్పటికప్పుడు ఈ బిజినెస్ లో ఉన్న కంపెనీస్ హెవీగా క్యాపెక్స్ పెడుతూ ఉండాలి. అయితే నోసిల్ లాంటి వెల్ ప్లాన్డ్ మేనేజ్మెంట్ క్యాపెక్స్ ప్లాన్స్ అన్ని కూడా ఆ కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్స్ నుంచే జనరేట్ చేయగలుగుతున్నాయి. డెట్ యొక్క అవసరం నోసిల్కి ఇప్పటి వరకు రావట్లేదు. నెక్స్ట్ చైనా +1 థీమ్ ద్వారా చైనా యొక్క కాంపిటీషన్ తగ్గినా కూడా గ్లోబల్గా ఇంపోర్టర్స్ కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఈ రబ్బర్ కెమికల్ సెక్టర్స్కి ఉంటూనే ఉంటుంది. ఒకవేళ యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా పెట్టిందో దాంట్లో కనుక ఏదైనా చిన్న చేంజెస్ తీసుకొచ్చి ఇంపోర్ట్స్ని కనుక అలో చేస్తే అలాంటప్పుడు ఈ కంపెనీకి ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా తయారవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అలాంటి ప్లాన్స్ షార్ట్ టర్మ్లో ఏమీ లేవు కాబట్టి ఈ కంపెనీకి ఈ కాన్ చాలా చిన్నదనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఫండమెంటల్ గా ఈ కంపెనీని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి కొంచెం అన్స్టేబుల్ గా కనపడుతూ ఉన్నాయి. సో నోసిల్ యొక్క ఫండమెంటల్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేయడం కోసం screener.in లో నోసిల్ ని ఓపెన్ చేస్తున్నాను. యాజ్ ఆన్ డేట్ దీని యొక్క షేర్ ప్రైస్ 274 రూపీస్ దగ్గర కనపడుతూ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,563 crores కనపడుతూ ఉంది. అండ్ నోసిల్ యొక్క ఫండమెంటల్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేయడం కోసం ఈ కంపెనీ యొక్క సేల్స్ మనం అబ్జర్వ్ చేస్తే 10 years బ్యాక్ 483 crores ఉన్న నోసిల్ యొక్క సేల్స్ కంటిన్యూస్ గా గ్రో అవుతూ యాజ్ ఆన్ డేట్ 1,500 crores ఉన్నాయి. అంటే దాదాపుగా లాస్ట్ 10 years లో 3 times మనకి సేల్స్ పెరిగినట్టుగా కనబడుతూ ఉంది. వేరాస్ ప్రాఫిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే 35 crores నుంచి దాదాపుగా 176 crores దాకా పెరిగాయి. అంటే ఆల్మోస్ట్ మనకి 5 times గ్రోత్ అనేది ప్రాఫిట్ లో కనబడుతూ ఉంది. అయితే మనకి 10 years బ్యాక్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి 8 to 4% లేదా 10% వరకు మాత్రమే ఉండేవి. 2015 నుంచి ఎప్పుడైతే ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ అయిందో
ఉందో పీక్ ప్రాఫిట్ మార్జిన్స్ 28% దాకా రీచ్ అయ్యి యాజ్ ఆన్ డేట్ 18% ప్రాఫిట్ మార్జిన్స్తో నోసిల్ రన్ అవుతూ ఉంది. సో కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ వైజ్ మనకి 13% CAGRతో లాస్ట్ 10 ఇయర్స్లో నోసిల్ గ్రో అయితే అదే టైంలో కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 18% వరకు మనకు కనపడుతూ ఉంది. అండ్ స్టాక్ ప్రైస్ CAGR లాస్ట్ 10 ఇయర్స్లో 34% మనకి రికార్డ్ అయింది. అయితే లాస్ట్ 1 ఇయర్లో ఈ స్టాక్ -2%లో ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నో మంచి బై లెవెల్స్ లో ఉందని మనం అనుకోవచ్చు. లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం ప్రమోటర్ హోల్డింగ్ అబ్జర్వ్ చేస్తే ప్రమోటర్ హోల్డింగ్ అనేది లైట్ గా తగ్గినా FIS అండ్ DIS ఇద్దరు కూడా ఈ షేర్స్ ని లాస్ట్ 1 ఇయర్ గా యాడ్ చేసుకుంటూ ఉన్నారు. వెరస్ జనరల్ పబ్లిక్ నోసిల్ షేర్ ని అమ్ముతూ ఉన్నారు. సో FIS అండ్ DIS ఇద్దరు కూడా ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ది పాజిటివ్ ఫ్యాక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నోసిల్ యొక్క డివిడెండ్ హిస్టరీ మనం అబ్జర్వ్ చేసిన 2016 లో 1.2 రూపీస్, 2017 లో 1.8, తర్వాత 2.5, తర్వాత కొన్ని ఇయర్స్ 2.5 అండ్ 2021 లో ఎప్పుడైతే సఫర్ అయిందో కోవిడ్ వల్ల అలాంటప్పుడు 2 రూపీస్, దాని తర్వాత 3 రూపీస్. ఇలా కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ డివిడెండ్ గ్రోత్ అనేది కనపడుతూ ఉంది. ఒక కంపెనీలో ఎప్పుడైతే మనకి ఇలాంటి కన్సిస్టెంట్ డివిడెండ్ గ్రోత్ ఉంటుందో అలాంటి కంపెనీస్ ఆబ్వియస్గా మనకి మంచి ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. సో ఇలా ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్ రికార్డ్ చేయడం ద్వారా లాస్ట్ 10 ఇయర్స్లో నోసిల్ కంపెనీ 34% CAGR రికార్డ్ చేసింది కదా. మరి ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అని తెలియడం కోసం నేను కొన్ని ఎస్టిమేట్స్ జనరేట్ చేశాను. యాజ్ ఆన్ డేట్ నోసిల్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అబ్జర్వ్ చేస్తే 25 దగ్గరలో ఉంది. బట్ దాని యొక్క బెస్ట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ దాదాపుగా 35 వరకు మనకు కనపడుతూ ఉంది. అండ్ గత 10 సంవత్సరాలుగా నోసిల్ యొక్క ప్రాఫిట్ గ్రోత్ రేట్ 18% ఉంది కాబట్టి నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా అదే 18% కంటిన్యూ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. దీనివల్ల యాజ్ ఆన్ డేట్ 10 రూపీస్ ఉన్న నోసిల్ యొక్క EPS 10 ఇయర్స్ తర్వాత దాదాపుగా 55.32 ని రీచ్ అవ్వచ్చు. సో ఇలా కనుక జరిగితే అలాంటప్పుడు నోసిల్ యొక్క షేర్ ప్రైస్ 10 ఇయర్స్ తర్వాత 1936 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉండొచ్చు. అంటే కమింగ్ 10 ఇయర్స్ లో నోసిల్ యొక్క CAGR 24.27 గా రికార్డ్ అవుతుంది. బట్ నేను చేసిన లాస్ట్ వీడియోలో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే నేను సజెస్ట్ చేశానో అవి మోర్ దెన్ 25% రిటర్న్స్ ఇవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను కదా. సో ఇక్కడ మనకి 25 కంటే ఒక 1% తక్కువ కనపడుతుంది. బట్ యాక్చువల్గా ఈ నోసిల్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా దాదాపుగా 1% డివిడెండ్ ఇస్తుంది కదా. సో ఆ డివిడెండ్ని కనుక మనం ఎవ్రీ ఇయర్ రీఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము అంటే అలాంటప్పుడు మనకి 25% రిటర్న్స్ అనేవి చాలా ఈజీగా ఈ షేర్లో రావచ్చు. అయితే నేను ఇక్కడ తీసుకుంది బెస్ట్ కేస్ సినారియో. ఇన్ కేస్ ఈ కంపెనీకి ఏవైనా కొత్త కాంపిటీటర్స్ కానీ లేదా గవర్నమెంట్లో ఏవైనా చేంజెస్ కానీ యాంటీ డంపింగ్ డ్యూటీలో ఏవైనా చేంజెస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ కంపెనీ నెగిటివ్గా కూడా రియాక్ట్ అవ్వచ్చు. బట్ ఎనీహౌ ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ కంట్రీ మన ఆటో సేల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇన్ టర్న్ టైర్ సెక్టార్ యొక్క గ్రోత్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటుంది. అండ్ టైర్ సెక్టార్లో పొల్యూషన్ తగ్గించడం కోసం టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ తీసుకొచ్చేటప్పుడు ఈ నోసిల్ కంపెనీ తయారు చేసే రబ్బర్ కెమికల్స్ యొక్క యూసేజ్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మనకి నెక్స్ట్ 3 ఇయర్స్లో రాబోయే ఈ 20,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ టైర్ సెక్టార్లో ఏదైతే ఉందో ఇన్ టర్న్ అది ఈ రబ్బర్ కెమికల్ సెక్టార్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నోసిల్కి దాదాపుగా 70% రెవెన్యూ టైర్ సెక్టార్ నుంచే వస్తుంది కాబట్టి కమింగ్ 2 to 3 ఇయర్స్లో నోసిల్ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు. అండ్ ఓవర్ ది లాంగ్ పీరియడ్ గ్లోబల్గా రబ్బర్ యొక్క గ్రోత్తో పాటు ఈ నోసిల్ యొక్క గ్రోత్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా ఈ స్మాల్ క్యాప్ మోనోపోలీ స్టాక్ మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుందా లేదా అనేది మనం ఫ్యూచర్లో వేచి చూడాలి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.